హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ఇంటికి వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదనుకుంటున్నారా? అదేనండి, ఇండియన్ అమ్మ విజయరాణి మీ ఇంటికి వచ్చేసింది. ఈరోజైతే మనందరికీ ఇష్టమైన చక్కెర పొంగలి కరెక్ట్ కొలతలతో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎందుకు చిన్న వీడియోలో ఇది చూపిస్తున్నారు, మన మినీ కిచెన్లో అనుకుంటున్నారా? ఏం లేదండి, ఆల్రెడీ మన వీడియోస్లో చూసే ఉంటారు. కొంచెం చేసి దేవుడికి ప్రసాదం పెట్టడం ఎలా అనేది కూడా ఈ వీడియోలో నేను చూపిస్తూ ఉన్నానండి. ఎక్కువ ఎక్కువ చేసేసి మనం పెట్టే కాడికి కొంచెం చేసి దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు. ఒకవేళ పండగలు వచ్చినాయి అడవడిగా చాలా రకాలు చేస్తూ ఉంటాము. ఇదైతే గనక త్వరగా చేసేసి పెట్టేసేయచ్చండి. నేనైతే కొలతల ప్రకారం చెప్తున్నాను. చిన్న గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నానండి. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. పెసరపప్పు అనేది ఫస్ట్ వేయించండి. కొంచెం ఏమీ వేసే పని లేదు, ప్యాన్ ఫ్రై చేయండి. కడగటం కానీ ఏమీ అవసరం లేదు. ఉత్తయ్య మీరు అలా వేయించేసి మంచి స్మెల్ వస్తుందండి, కమ్మని స్మెల్ వస్తుంది. అప్పటిదాకా పెసరపప్పు అయితే వేయించండి. తర్వాత అయితే కనుక 2 కప్పులు బియ్యం తీసుకోండి. ఒక్క నిమిషం ఆ బియ్యం కూడా వేయించండి, ఎక్కువసేపు అవసరం లేదు. మీరు పెసరపప్పు ఎంతసేపు వేపితే మంచి కలర్ వస్తుందో చూసుకొని సిమ్లో పెట్టేసి చక్కగా అలా వేయించుకోండి. నేనైతే కనుక బియ్యం వేసి ఒక్కసారి అలా వేడి చేసి తీసేసానండి. తీసి శుభ్రంగా కడిగేసుకోవాలి. నేను ముందు ఎందుకు కడిగే పని లేదన్నానంటే అందుకేనండి. మనం చక్కగా తర్వాత కడిగేసుకుంటాం కదా, పెసరపప్పు బియ్యం కలిపేసి నేను కడిగేస్తాను. ఇప్పుడు మనం ఒక గ్లాసు పెసరపప్పు తీసుకుంటే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. కొంతమంది 1:1 కూడా తీసుకుంటారండి. నేనైతే కనుక 1కి 2 తీసుకుంటాను. నా కొలతలు అయితే నేను చెప్తున్నానండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇదే కొలతలతో ట్రై చేసి మీ దేవుడికి ప్రసాదం లాగా పెట్టేసేయండి. చక్కగా దేవుడికి ప్రసాదం పెట్టాలి అంటే పండగలు వస్తున్నాయి కదా, పండగలకు కానీ అలాంటప్పుడు ఇలాంటి ప్రసాదం చేసి దేవుడికి కొంచెంగా పెట్టేసేయచ్చు. కొంతమంది స్వీట్ తినని వాళ్ళు ఉంటారండి ఇళ్ళల్లో, ఒక్కరే తింటారు. ఇప్పుడు మా ఇంట్లో ముగ్గురు ఉన్న ముగ్గురులో ఒక్కదాన్నే తింటాను స్వీట్. నా కోసం నేను చక్కగా చేసుకుంటున్నాను. ఎందుకంటే అలా దేవుడికి పెట్టినట్టు ఉంటుంది, మనం తిన్నట్టు ఉంటుంది. కాబట్టి ఇట్లా శుభ్రంగా పెసరపప్పు బియ్యం 1 నిమిషం అలా వేయించిన తర్వాత ఇవి అయితే శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇదిగో ఈ కప్పుతో అయితే కనుక చిన్న ప్లాస్టిక్ గ్లాస్ తీసుకున్నాను కదా, ఆ గ్లాస్తో అయితే నేను తీసుకున్నానండి. 1 తీసుకున్నప్పుడు 3 ఇవి తీసుకున్నాను కదా, మినిమం 8 గ్లాసుల వరకు నీళ్లు తీసుకున్నానండి. ఇంకా చెప్తున్నాను కదా, మొత్తం కలిపి 3 గ్లాసులు వస్తే ఎక్స్ట్రా ఒక 5 గ్లాసులు వాటర్ తీసేసుకుంటే బాగా ఉడకాలి. ఏంటి అంటే ఆ పెసరపప్పు కానీ రైస్ కానీ సాఫ్ట్గా అయిపోవాలండి. ఇది అయితే కనుక మీరు చక్కగా ఇలా పెట్టేసి మీరు పొయ్యి మీద పెట్టేసి వేరే పనులు ఇవన్నీ చేసుకుంటారా అండి, ఈలోపు రెడీ అవుతుంది. నేను 8 గ్లాసులు అయితే కనుక నీళ్లు తీసుకున్నాను. ఇవన్నీ పోసేసి చక్కగా ఉడికించుకుంటున్నాను. ఇదేముందంటే సిమ్లో పెట్టేసి మనం వేరే పనులన్నీ చేసుకొని వచ్చేటప్పటికి మనకు రెడీ అవుతుంది. ఇది నేను వేరే పొయ్యి మీద సిమ్లో పెట్టేస్తాను. ఈలోపు మనం గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి గ్లాసు వరకు నెయ్యి తీసుకోవాలండి. ఈ గ్లాసు నెయ్యి అయితే నేను కొలవటం లేదు, ఎందుకంటే నేను నెయ్యి ఎక్కువే తినేస్తాను, మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడైతే కనుక జీడిపప్పు నేతిలో వేయించుకుంటున్నాను. ఇక్కడ మీరు కావాలి అన్నప్పుడు వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి, జీడిపప్పే కాదు. నాకేంటంటే జీడిపప్పు అంటే ఇష్టం కాబట్టి జీడిపప్పు చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇది లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత చక్కగా తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇదే పొయ్యి మీద రైస్ కుక్ చేసేసుకుందాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే కనుక బాగా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకోండి. పొయ్యి కూడా నేను వెలిగించేసే ఉంది. మన పొయ్యి చిన్న మంట వస్తుంది కాబట్టి కొంచెం స్లోగానే వేయించుకుందాము. ఈ విధంగా మీరు కావాలి అన్నప్పుడు పిస్తా కానీ బాదం పప్పు కానీ ఏవైనా తీసుకోవచ్చండి, జీడిపప్పే కాదు. ఈ వీడియోలో అయితే ఒక క్వశ్చన్ అడుగుతానండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే రాసేసేయండి. ఇంకా మధ్యలో అడుగుతాను ఆ క్వశ్చన్కి ఆన్సర్, మీరు అన్నీ వినే ఉంటారు కదా ఇప్పటిదాకా. కాబట్టి మీరు విన్న తర్వాత మధ్యలో ఒక క్వశ్చన్ అయితే ఆన్సర్ అడుగుతాను. ఆన్సర్ అయితే చక్కగా కామెంట్ సెక్షన్లో రాద్దురు. కానీ ఇంక ఇప్పుడైతే కనుక నేను చక్కగా జీడిపప్పు వేయించుకుంటున్నాను. ఒక పక్క అన్నం కూడా ఉడుకుతూ ఉంటుంది. అన్నం అంటే ఏంటండి, పెసరపప్పు బియ్యం కలిపి ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మీరు యాలక్కాయ కూడా కొట్టేసుకోండి. మీరు కావాలి అన్నప్పుడు పచ్చ కర్పూరం ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చండి. నాకెందుకు ఆ స్మెల్ అయితే అంత నచ్చదు కాబట్టి నేను అది వేయటం లేదండి. ఈ విధంగానే నేను చేసుకుంటాను.
మీరు కావాలి దేవుడికి ప్రసాదంగా అలా కూడా పెట్టాలి. మీరు ప్రాపర్‌గా ఆ టేస్ట్ రావాలి అన్నప్పుడు కర్పూరం కూడా వేసుకోండి. నాకెందుకో అది నాకు నచ్చదు కాబట్టి నేను ఆ విధంగా వేయటం లేదు. ఇలా స్లో ఫ్లేమ్‌లో ఈ చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీకు ఈలోపు ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఏంటి అంటే గనక మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా? అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అని ఉంటది. దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. చూసారు కదా, ఇక్కడ రైస్ అయితే నేను చెక్ చేస్తున్నాను. బాగా కుక్ అయిపోయిందండి రైస్ అయితే. జీడిపప్పు ఏపిని పక్కన పెట్టేసుకున్నాం కదా, రైస్ కుక్ అయిపోయింది. మళ్ళీ నేను ఇది కూడా చూస్తున్నాను, పెసరపప్పు కూడా చూస్తున్నానండి. పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిన తర్వాత నేను నీళ్లు కూడా కరెక్ట్గా సరిపోయింది. నాకైతే 1.5 కప్పు షుగర్ వేస్తున్నానండి. నేను స్వీట్ కాస్త ఎక్కువే తింటాను కాబట్టి 1.5 కప్పు షుగర్ వేస్తున్నాను. మీరు కావాలి అన్నప్పుడు మీరు డబల్ అయిన షుగర్ వేసుకోవచ్చు. ఒక్కసారి చెక్ చేసుకొని షుగర్ అనేది వేసేసుకోండి. ఇది మీరు మెల్ట్ అయ్యేటప్పటికి ఒక యాలక్కాయ కొట్టేసి అది కూడా వేసేసుకొని, ఇంకా మిగిలింది నేను చెప్పాను కదా కర్పూరం, అలాంటివి కూడా ఇక్కడే వేసేసుకోవచ్చు. ఇంకా మీరు మనకి పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ మీరు మెసేజ్ చేయండి, కాల్ అయితే చేయకండి. కాల్ చేయాలి అంటే కనుక మీరు అక్కడ నాకు మెసేజ్ పెడితే ఓకే అంటే కాల్ చేయండి, లేదు అంటే అలాంటి వాళ్ళని నేను బ్లాక్ చేస్తున్నానండి. ఇప్పుడైతే కనుక ఇది మీరు ఒక్కసారి మొత్తం కలిపిన తర్వాత యాలక్కాయ ఒకటి వేసేసి మీరు టేస్ట్ అనేది చెక్ చేసుకోండి. షుగర్ సరిపోకపోతే వేసుకోండి. ఒకవేళ మాకు షుగర్ వద్దు, బెల్లం కావాలి అన్నప్పుడు ఇక్కడ బెల్లం వేసుకోవచ్చు. మనం ఏం చెప్పాం, చక్కెర పొంగలి, చక్కెర అంటే షుగరే కాబట్టి నేను షుగర్తోనే చేస్తున్నానండి. ఇంకొక క్వెషన్ అయితే అడుగుతున్నాను. ఏంటి అంటే ఆ క్వెషన్, నేను దీంట్లో ఏమేమి వేశాను, ఎంత వేశాను అనేది కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది కదా, ఏమేమి వేశాను, ఎంత వేశాను అనేది కామెంట్ సెక్షన్‌లో కొలతలు రాయండి. నేను చెప్పిన కొలతలు, ఒకవేళ మీరు చేసే కొలతలు ఏదన్నా ఉంటే గనక అది కూడా బ్రాకెట్‌లో రాయండి. చూద్దాం ఎంతవరకు ఇక్కడ వరకు చూశారు అనేది కూడా నాకు తెలుస్తుంది. ఇప్పుడైతే గనక ఇది నాకు ఇష్టమైన స్వీట్ కాబట్టి నేను హ్యాపీగా ఈరోజైతే ఇలా ఎంజాయ్ చేశాను. మీరు ఎలాగో శుక్రవారాలు, గురువారాలు, అలా శనివారాలు దేవుడికి ప్రసాదం పెడతారు కదా, ఒక్క వారం నేను చెప్పిన కొలతలతో ఈ విధంగా ప్రసాదం చేసి పెట్టండి, చాలా బాగుంటుందండి. ఇంకా టేస్ట్ అయితే చెప్పే పని లేదు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా లిక్విడ్ ఉంది కాబట్టి ఇంకా కాసేపు ఉంచుకుంటే ఆ లిక్విడ్ అంతా డ్రై అయిపోయింది. ఇంకోటి ఏంటంటే చూడటానికి ఇలా లిక్విడ్గా ఉంటుంది, కాసేపటికంటే గట్టిగా అయిపోతుంది ఈ ప్రసాదం. కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే నేను తీస్తాను. ఇంక ఇప్పుడు జీడిపప్పు, నెయ్యి, మనం వేయించుకున్న జీడిపప్పు ఉన్నాయి, నెయ్యి ఉన్నాయి కదా, మొత్తంతో పాటు వేసేసుకోండి. దీంట్లో మనం పెసరపప్పు ఎన్ని తీసుకున్నామో నెయ్యి కూడా అంతే తీసుకున్నానండి. నేను కాస్త ఎక్కువగానే తింటాను కాబట్టి నేను ఎక్కువగా తీసుకున్నాను. ఇంకా చూస్తున్నారు కదా, ఇలా వేసిన తర్వాత నెయ్యి ఇంకొక 2-3 మినిట్స్ ఉడికినాక కట్టేసుకొని చక్కగా దేవుడికి ప్రసాదంలా పెట్టేసి మీరు కూడా తినండి. మీ పిల్లలు ఒక్కోసారి ఇది అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు ఏంటంటే కొంచెంగా చేసి పెట్టడానికి ఉపయోగపడుతుందని ఈ రెసిపీస్. 10 ఇయర్స్ పైన పిల్లలైతే హ్యాపీగా మీరు చేసి మీ మదర్కి సర్ప్రైజ్ ఇవ్వండి, ఓకేనా? కానీ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి, చేతులు కాళ్ళు కాల్చుకోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.